నెక్స్ట్ టాపిక్ కానీ లైన్లో ఉండండి మీరు కూడా. ఇది కూడా బాలయ్యపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఎన్టీఆర్ ట్రస్ట్ కి పవర్ స్టార్ భారీ విరాళం. అంటే నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ గారి నాయకత్వంలో తమన్ మ్యూజికల్ నైట్ విజయవాడలో జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమము జరగకూడదు అని కొంతమంది ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు లేదా భువనేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలవకూడదు అని కొంతమంది ఆశపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాకూడదు అని కొంతమంది ఆశపడ్డారు. అట్లాగే వచ్చినా వీళ్ళంతా కలిసి ఉండకూడదు అని కొంతమంది ఆశపడ్డారు. ఆశపడినటువంటి వాళ్ళందరికీ కన్నీళ్లు వచ్చే విధంగా, ఆశపడినటువంటి వాళ్ళందరికీ చుక్కలు చూయించే విధంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, భువనేశ్వర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక ఆప్యాయతంగా వాళ్ళందరూ చక్కగా వాళ్ళు అక్కడ మాట్లాడుకోవటం ఎన్ని చూసి పాపం వైసీపీ వాళ్ళకి కన్నీళ్ళు వచ్చేసినాయట. ఎందుకు వైసీపీ వాళ్ళకి కన్నీళ్ళు వచ్చినాయంటే మొన్న లాస్ట్ టైం క్యాబినెట్కి రాలేదు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం కారణంతో. తర్వాత ఆయన మహాశివరాత్రి సందర్భంగా ఆయన ఒక యాగం చేస్తారు. ఆ సందర్భంగా ఆయన దేవాలయాలకు వెళ్ళి కుమారుని తీసుకొని వచ్చి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంలో ఈయన ఇక్కడ రాకుండా ఉండాలి, ఏదో అప్పటికే సోషల్ మీడియాలో రాయటం మొదలుపెట్టారు. అట్లా అంట, ఇట్లా అంట, రావట్లేదంట, వస్తారంట, రారంట అని చెప్పని ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ నిన్న ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు రాకూడదని వైసీపీ వాళ్ళు చాలా ఆశపడ్డారు. పాపం వాళ్ళ ఆశ నిరాశ అయింది, వాళ్ళ బాధ బాగా పెరిగిపోయింది. వాళ్ళు అందుకని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పూర్తి సంబరాలకి వెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే నిన్న ఆ ప్రోగ్రాంలో జరిగినప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలు కావచ్చు, వాళ్ళు ప్రజలకి పంచినటువంటి మెసేజ్ కావచ్చు, తెలియజేసిన మెసేజ్ కావచ్చు, ఎంతో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలని ఎన్టీఆర్ ట్రస్ట్కి అందజేశారు. అంటే ఆ మెసేజ్ని చాలా లోతుగా ఆయన చెప్పారు. అసలు అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి 28 సంవత్సరాలు పూర్తయినా కానీ దాన్ని అంతే దిగ్విజయంగా నడుపుతూ వేలాది మంది విద్యార్థులకి విద్యని అందజేస్తూ, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమందికి వైద్యాన్ని అందజేస్తున్నటువంటి గొప్ప దీన్ని ఆయన తెలియజేశారు. ఇక అంటే అదొక ప్రోగ్రాం. ఇక్కడ ఇంకొక మంచి ప్రోగ్రాం కూడా ఉంది. చాలామంది నాకు మిత్రులు తెలియజేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పని కొంతమంది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పటం ఏంటని ఆయన అంటే లేదు, నిజం గెలవాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత నిజం గెలవాలి అని చెప్పి పోరాటానికి దిగి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి భువనేశ్వర్ గారు ఒక తన నాయకత్వాన్ని కావచ్చు, తన ఆలోచనలు కావచ్చు, తను బయటికి తీసుకురావటం ద్వారా సమాజానికి ఆమె ఆలోచనల్ని అందజేసేందుకు పరోక్షంగా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడ్డారు. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నారు. ఇక్కడే చాలా లోతైనటువంటి విశ్లేషణ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకుండా ఉంటే భువనేశ్వర్ గారు బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. వారు చక్కగా ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, అదేవిధంగా హెరిటేజ్ కావచ్చు, ఆ వ్యాపారాలు చూసుకుంటా తన ఇంటి వరకే పరిమితం అయ్యి ఉండేవాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆమె బయటికి రావటం, నిజం గెలవాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఆమె ఆలోచనలని ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి మహిళలు ఆమె ఆలోచనలని, ఆమె మాటలని చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఆమె చెప్తున్నటువంటి ప్రతి అక్షరాన్ని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె భువనేశ్వర్ గారు ఇప్పుడు థలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ ప్రోగ్రాంను నిర్వహించి ఈ ప్రోగ్రాం ద్వారా తాను ఒక మెసేజ్ని ఇచ్చారు. ఏంటి, ఎవరు చేస్తారు అలా? ఎవరు చేయలేరు. ఒక గొప్ప అంశం ఏంటంటే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో
29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి గారి సతీమణి అయినా కానీ భువనేశ్వర్ గారి లాగా ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి అట్లాగే ఇంతటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంతటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి మహిళ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది గొప్పగా చెప్పవచ్చు భువనేశ్వరి గారని. అది గొప్పగా ప్రౌడ్గా ఫీల్ కావచ్చు. చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలామంది దగ్గర పొలిటికల్ ఇంకా ఎంతో పవర్ ఉంది, కానీ ఎవరు అలా రాలేదు. 28 సంవత్సరాలుగా వారు కొన్ని వేల మంది విద్యార్థులకి చదువు చెప్పించి వాళ్ళందరినీ ప్రయోజకులను చేసి బసవతారక ఇన్స్టిట్యూషన్ బ్యాక్ ఎండ్ నుండి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ అట్లా చేయటం అనేది చిన్న విషయం కాదు. మనం 10 మంది పిల్లలు చదువు చెప్పిస్తూ గొప్ప చెప్పుకుంటారు, ఒకరికి చెప్పించినట్టు కొంతమంది చెప్పుకోరు. కానీ ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి? ఇవన్నీ ఆమె బయటికి రాబట్టి ఆమె ఇంత చేస్తుందని బయట సమాజానికి తెలవటం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది. సరే, ఈ కార్యక్రమం కూడా ఆ ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. గ్రాండ్ సక్సెస్ అయిన ప్రోగ్రాం కూడా. ఇక ఒకసారి లోకేష్ గారు కూడా ఒకసారి బైట్స్ ప్లే చేయండి. నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలువాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం, తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. సినిమాల్లోనే కాదు, చారిటీస్ లో కూడా ముందుంటాను. ఆ చారిటీస్ ని గుర్తించే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి, ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం. ఎన్టీఆర్ ట్రస్ట్ కి మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున భువనేశ్వరి మేడం కి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ. మురళి గారు రెడీగా ఉన్నారు సార్. ఇది నిన్న జరిగిన కార్యక్రమం. భువనేశ్వర్ గారు బయట కూడా ఉన్నట్లుంది. ఒకసారి భువనేశ్వర్ గారు బయట కూడా తీసుకోండి. అట్లాగే లోకేష్ గారు కూడా నిన్న చాలా గొప్పగా చెప్పారు. బాలకృష్ణ గారు కూడా గొప్పగా ప్రజెంట్ చేశారు. బయట ఉందా? బయట లేదు సార్. ఓకే, బయట మురళి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు వెళ్ళారా కార్యక్రమానికి? చూశాను సార్, కార్యక్రమం చూశాను. ఓకే, ఏంటి ఇన్సైడ్ ఏం జరిగింది సార్? ఏదైనా ఒక మంచి సంకల్పంతో ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమం యొక్క ఫలితాలు, సత్ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి నిన్న ఒక నిదర్శనం సార్. అంటే గత కొన్ని రోజులుగా జరిగినటువంటి పరిణామాలకు పూర్తి స్థాయిలో చెక్పడి అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు యొక్క మాట్లాడుకునే విధానం కానీ, అయితే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకునే విధానం, చివరికి దేవాంశ్ గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి పరిచయం చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ మాటలు, సంభాషణ ఏంటని చెప్పలేం కానీ సార్, అదంతా కూడా చాలా ఆప్యాయతగా ఒక కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి ఒక మంచి వాతావరణం అక్కడైతే కనిపించింది సార్ ప్రధానంగా కూడా. అదేవిధంగా కూడా ఏదైతే తలసేమియా వ్యాధికి సంబంధించి తీసుకున్నటువంటి ఈ యొక్క సేవకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి తమకున్నటువంటి అవసరం, అంటే తమకున్నటువంటి భరోసాను కల్పించే విధంగా చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్కి వచ్చిన తర్వాత ఆయన మీటింగ్లో భువనేశ్వర్ గారి గురించి చెప్పడం కానీ, మీరు మాకు ఒక ఫోన్ అక్కర్లేదు, ఇన్విటేషన్ పంపుంటే సరిపోయేది కదా అమ్మా అని ఆయన అనటం, ఆ విధంగా ఆవిడ కూడా చాలా స్వాగతిస్తూ ఆయన వేదిక మీదకి తీసుకెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా బాలకృష్ణ గారి గురించి చాలా గౌరవంగా మాట్లాడారండి. బాలకృష్ణ గారు అని అంటాను చాలా సందర్భంలో, బాలకృష్ణ అనమన్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూడాలి సార్, బాలకృష్ణ చిరంజీవి సరి సమానమైనటువంటి నటులు, ఏజ్ లో కూడా ఇద్దరు దగ్గర ఏజ్ అండి. అంటే చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్కి ఎంత గౌరవం ఉందో బాలకృష్ణ గౌరవం కనబరిచే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి సార్. ఆ విధంగా ఆయన గారనే నేను పిలుస్తాను, బాలకృష్ణ అని పిలవను. ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆయన వైద్యం పట్ల ఆయన చూపిస్తున్నటువంటి
ఇలాంటి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ఆయన పద్మ విభూషణ్ వచ్చింది. అందుకే బాలకృష్ణ గారు కాదు, పద్మ విభూషణ్ బాలకృష్ణ గారు మనం సంబోధించాలంటూ కూడా బాలకృష్ణ గారు చేసినటువంటి సేవలు కానీ, ఆయన నటన కానీ, ఆయనకు ఉన్నటువంటి మంచి మానవత్వంతో ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ అన్ని కూడా పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద చెప్పడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా కూడా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి ఒక మంచి సన్నిహిత సంబంధాన్ని చాలా గౌరవప్రదమైనటువంటి సంబంధంగా కూడా వారు చూపించారు సార్. మొత్తం మీద ఓవరాల్ గా ఈ కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది సార్. మొదటి నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు గారు కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది సార్. రైట్ 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 రైట్